పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండగ అండి. అందరిలోనూ ఒక రకమైనటువంటి పూనకం లోడ్ అవుతుంది అనమాట. ఒక సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి, అనౌన్స్ అయిన రోజు దగ్గర నుంచి కూడా టైటిల్ గ్లింప్సీ, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ రిలీజ్ డే, ప్రతి స్టేజ్ లో కూడా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటారండి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైబ్రేషన్ అనమాట. ఇది గొప్పని కాదండి, నేనేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, వాస్తవానికి నేను క్యాజువల్గా చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. అందులోకి కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి సినిమాల్లో. డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి, రేర్ కాంబినేషన్స్ అనమాట. అవి వస్తే ఫ్యాన్స్ కి, లిటరల్లీ చెప్తున్నానండి, ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతారు. అలాంటి కాంబినేషనే ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్. దాదాపు 14 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతకు ముందు ఉన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నిటినీ కూడా పక్కకు నెట్టి మాస్ కంబ్యాక్ ఇచ్చినటువంటి సినిమా గబ్బర్ సింగ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి అత్తారింటికి దారేది కూడా సూపర్ డూపర్ సక్సెస్. అంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్స్టాపబుల్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు అదే కాంబో మళ్ళీ వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎలా ఉంది? నిజంగా హైప్ కి మ్యాచ్ అయిందా, లేక ఫ్యాన్స్ కోసం మాత్రమే పనిచేసిందా? ఇప్పుడు డీప్ గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత మట్టికి, నేను అనాలిసిస్ చేయగలిగినంత మట్టికి నేను మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పినట్లుగానే హీరో చిన్నప్పటి నుంచి, అంటే ఇక్కడ సినిమాలో హరీష్ శంకర్ గారు చెప్పింది ఏంటంటే, హీరో చిన్నప్పటి నుంచి కూడా అడవుల్లో పెరిగినటువంటి వ్యక్తి. ఒక టీచర్ వచ్చి అతని జీవితాన్నే మార్చేస్తాడండి. ఆ టీచర్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి సీఎం అవుతాడు. ఇక్కడి నుంచి అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. రాజకీయ కుట్రలు, శత్రువులు, పవర్ స్ట్రగుల్స్, మరి మొత్తం ఈ గేమ్ లో హీరో ఎంట్రీ ఎలా ఇస్తాడు, ఎలా సేవ్ చేస్తాడు అనేదే ఈ సినిమా. ఇక్కడ సినిమా పరంగా ఒక అనాలిసిస్ ఏంటంటే, స్టోరీ చాలా కొత్తది కాదు, చాలా సినిమాల్లో చూసినటువంటి టెంప్లెట్సే వాస్తవానికి. కానీ నేరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే వల్ల చాలా ఎంగేజింగ్ గా మారిందండి స్టోరీ మాత్రం. హరీష్ శంకర్ గారి స్టైల్ అంటేనే ఎలివేషన్ సీన్స్ కావచ్చు, మాస్ డైలాగ్స్ కావచ్చు, హీరో గ్లోరిఫికేషన్ కావచ్చు, ఇవి ఈ సినిమాలో కూడా ఫుల్ గా ఉన్నాయండి. ఇక్కడ కొన్ని చోట్ల బోర్ ఫీల్ అవుతుంది, కొన్ని సీన్స్ అయితే అన్నెసరీ అని కూడా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేశారు. ఓవరాల్ గా సినిమాని ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు మనందరం కూడా. సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మొత్తాన్ని కూడా తన భుజాల మీద వేసుకొని మోసారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, మాస్ లెవెల్లో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కామెడీ ట్రాక్ లో వెళ్ళింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ తోటి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ వైఫ్ డెత్ సీన్ కావచ్చు, అది నిజంగా వైఫ్ డెత్ సీన్ అయితే నిజంగా సినిమాకి ఎమోషనల్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తానికి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇంటెన్సిటీ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, పీక్ లెవెల్ అండి. మొత్తం అంతా కూడా సూపర్ అనమాట. ఇక్కడ శ్రీలీల గారిది షార్ట్ రోలే అయినా, ఇప్పటి వరకు శ్రీలీల గారికి మధ్యలో కొన్ని సినిమాల్లో ఆమెకి తగినటువంటి క్యారెక్టర్ రాలేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి కొన్ని సినిమాల్లో. కానీ ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే షార్ట్ రోల్ అయినా సరే శ్రీలీల గారి రోల్ ఏదైతే ఉందో సినిమాకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి. శ్రీలీల గారి క్యారెక్టర్ కి ఒక ఇంపాక్ట్ ఉంది సినిమాలో. రాశి ఖన్నాది కూడా లిమిటెడ్ స్కోప్ అని చెప్పొచ్చు.
విలన్ డీసెంట్ గా డిజైన్ చేశారు విలన్ క్యారెక్టర్ ని, కానీ మెయిన్ ఫోకస్ ఫుల్ గా హీరో మీదే ఉందండి. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కావచ్చు, బీజిఎం తమన్ గారి బీజిఎం కావచ్చు, సాంగ్స్ అయితే ఓకే, సో యావరేజ్. మ్యూజిక్ పరంగా ఓకే, మ్యూజిక్ బాగా ఇచ్చారు, బీజిఎం కూడా తమన్ గారు బాగా ఇచ్చారు. సాంగ్స్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సాంగ్ విజువల్స్ కావచ్చు, డాన్స్ హైలైట్ అని చెప్పొచ్చు అండి. బీజిఎం విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడుకున్నట్లయితే కొన్ని చోట్ల బాగా అనిపించింది బీజిఎం, కొన్ని చోట్ల మాత్రం ఓవర్ గా అనిపించింది. స్ట్రైట్ స్టోరీ డెప్త్ అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. ఎమోషనల్ కనెక్ట్ పూర్తి స్థాయిలో లేదు. మెయిన్ పాయింట్స్ చెప్తున్నా అండి ఇక్కడ, మైనస్ పాయింట్స్ చెప్తున్నా నేను. హానెస్ట్ అనాలిసిస్ అండి, ఇది మాత్రం హానెస్ట్ రివ్యూ ఇస్తున్నా. ఇక్కడ మీరు ఫ్యాన్స్ పరంగా చూడొద్దు, రివ్యూని రివ్యూ లాగా చూడండి, వేరే విధంగా చూసేసి బూతులు తిట్టడం ఇలాంటి వద్దు. హానెస్ట్ రివ్యూ అండి ఇది. స్టోరీ డెప్త్ అయితే చాలా తక్కువ ఉంది, ఎమోషనల్ కనెక్ట్ పూర్తి స్థాయిలో అయితే లేదు. కొన్ని ఫోకస్డ్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి, ఫోకస్డ్ అంటాం కన్నా కూడా ఫోర్స్డ్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఫోర్స్ గా వెళ్తాయి అవి. అన్నెసరీ సీన్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ చాలా వీక్ అయినాయి అండి. సినిమాకి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్, ప్రమోషన్స్ చాలా వీక్ అని చెప్పొచ్చు. ఇది సినిమాకి బిగ్గెస్ట్ రిస్క్ అవుతుందండి వాస్తవానికి. ప్రీ రిలీజ్ బిజినెస్ 127 crores రేంజ్ అని చెప్పుకున్నారు. బ్రేక్ ఈవెన్ కోసం 240 కోట్లు గ్రాస్ అయితే అవసరం. ఇక్కడ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి స్టామినా వల్ల యావరేజ్ స్టాక్ వచ్చిన కలెక్షన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే అది సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఫ్యాన్స్ ఓర్ర మాస్ అండి. ఫ్యాన్స్ పిచ్చెక్కి చూస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటేనే. ఫ్యాన్సే కాదు, అందరూ చూస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటేనే. కాబట్టి యావరేజ్ స్టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ అయితే నో ప్రాబ్లం, కలెక్షన్స్ వస్తాయి. హిట్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే, ఇక నా ఫైనల్ వర్డిక్ట్ ఒకటేనండి, కంటెంట్ పరంగా అబవ్ యావరేజ్ అండి. 10కి 6 రేటింగ్ ఇవ్వచ్చు. కమర్షియల్ గా హిట్ పొటెన్షియల్ అయితే ఉంది. సినిమా పర్ఫెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారికి, నా వేలో సినిమా పర్ఫెక్ట్ కాదు. కానీ థియేటర్లో చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉన్నంత వరకు బోర్డమ్ అనేది ఉండదు, బోర్ అనేది ఉండదు. ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం పక్కా అండి. ఇది హానెస్ట్ గా రివ్యూ ఇస్తున్నా, ఎవరిని హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, జై హింద్.